అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక మాస సందర్భంగా కార్తీక పురాణాన్ని నేను చదివి వినిపిస్తాను. అందరికీ కూడా ఈ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా దయచేసి పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్తే. ఇప్పుడు కార్తీక పురాణాన్ని ప్రారంభిద్దాం. శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణం 1వ అధ్యాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరాముని దయ వలన పూర్వకాలంలో ఒకసారి మహర్షులైన సౌనకాదులు సూత పౌరాణికుని చూచి, ఓ మహాత్మా, మాకు కార్తీక మహాత్మ్యం వినాలనే సంకల్పం కలిగినది, దయతో చెప్పమని అడిగిరి. సూతుడు వారి కోరికను మన్నించి సంతోషముతో ఈ కార్తీక మాస మహత్యాన్ని పూర్వము జనక మహారాజునకు వశిష్ఠుల వారు, నారద మహర్షికి బ్రహ్మదేవుడు, పార్వతికి శివుడు, లక్ష్మీదేవికి విష్ణుమూర్తి ఉపదేశించారు. ఈ కార్తీక మాస మహిమను వినుట వలన అనేక జన్మలలో చేసిన పాపాలు కూడా హరించిపోతాయి, సావధానముగా వినవలసినది అంటూ వ్రత విధానాన్ని చెప్పడం మొదలుపెట్టారు. ఒకసారి వశిష్ఠ మహర్షి సిద్ధాశ్రమానికి వెళుతూ మార్గ మధ్యలో విశ్రాంతి తీసుకోవాలని కోరిక కలగడం వలన మిథిలా నగరంలో ఆగారు. ఆ నగరాన్ని పాలిస్తున్న జనక మహారాజు తన నగరంలో విడిది చేస్తున్న వశిష్ఠుల వారికి తగిన సత్కారాలు చేసి తన అదృష్టానికి మురిసిపోతూ వశిష్ఠుల వారికి భక్తితో నమస్కరిస్తూ, స్వామి, మీరు రావడం వలన మా జన్మ తరించింది. మా పెద్దలందరూ తృప్తి చెంది ఉంటారు. గృహస్థులైన వారికి మీ వంటి మహర్షుల దర్శన భాగ్యం లభించడం అరుదుగా కలుగుతుంది. ఎన్నో జన్మల పుణ్యఫలం వలన గాని మీ వంటి దివ్య దర్శన భాగ్యం కలుగదు. తమ రాక వల్ల నాకెన్నో శుభములు కలుగుతాయి. తమరు వచ్చిన కారణం చెప్పి నన్ను అనుగ్రహింపుడు అని అడిగాను. జనక మహారాజు వినయ విధేయతలకు ఆప్యాయతకు ఆనందిస్తూ వశిష్ఠుల వారు మందహాసంతో, నాయనా, నీకు తప్పక మేలు జరుగుతుంది. సిద్ధాశ్రయంలో జరుగుతున్న యజ్ఞమునకు వెలుచున్నాను. నీవు ఆ యజ్ఞమునకు కావలసిన సామాగ్రిని ఇస్తావని వచ్చాను అని పలికిరి. వశిష్ఠుని మాటలు విన్న జనక మహారాజు సంతోషముతో, మహాత్మా, దానము చేయని ధనం నశిస్తుంది. అందువల్ల ధనమును దానం వల్లనే కాపాడుకోవాలి. తమరు కావలసినంత ధనమును తీసుకుని వెళ్ళగలరు. మీ ఆజ్ఞ శిరసావహిస్తాను. తమకు అన్ని ధర్మాలు తెలిసినవే. వినేవాళ్లకు పాపాలు పోగొట్టగల మహాత్మ్యం కలిగిన కథను చెప్పమని కోరుతున్నాను. మాసాలన్నింటిలోనూ కార్తీక మాసం ఎంతో గొప్పదని పెద్దలు చెబుతుంటే వినియున్నాను. ఆ మాసానికి గొప్పతనం ఏ విధంగా కలిగిందో చెప్పవలసినదిగా కోరుచున్నాను అని అన్నారు. జనకుని కోరిక మన్నించి వశిష్ఠుల వారు కార్తీక మహాత్మ్యాన్ని చెప్పడం ప్రారంభించారు. జనక మహారాజా, వినేవారి పాపాలు పోయి పుణ్యాలు కలిగిన కార్తీక మహాత్మ్యమును గూర్చి చెబుతాను. సావధానంగా విను. పూర్వజన్మలో చేసిన మంచి వల్ల సత్యశుద్ధి కలుగుతుంది. సూర్యుడు తులారాశిలో సంచారం చేసే కాలము కార్తీక మాసము. ఆ మాసాన పరిశుద్ధమైన మనస్సుతో స్నానపానాదులు, పితృశ్రాద్ధం, దేవతార్చనలు మొదలగు వాటిని చేసిన వాళ్ళు పొందే ఫలాలు ఎక్కువగా ఉంటాయి. కార్తీక మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి గాని, తులారాశిలోనికి సూర్యుడు ప్రవేశించిన రోజు నుండి గాని కార్తీక మాస వ్రతమును ప్రారంభించాలి. సూర్యోదయం ముందుగానే కార్తీక స్నానం చేయాలి. స్నానానికి సంకల్పం చెప్పుకునేటప్పుడు, ఓం దామోదరా, నేను చేయబోయే కార్తీక వ్రతము నిర్విఘ్నంగా నెరవేర్చు తండ్రి, నీకు నమస్కారము అని సంకల్పించాలి. సూర్యుడు తులారాశిలో సంచారం చేసే కాలం 3 లోకాల్ని పావనము చేసే గంగామాత అన్ని చోట్ల నీటి రూపంలో నిండి ఉంటుంది. ఇటువంటి తులారాశిలో
నీటితో కూడిన గోపాదమంతటి చోటున కూడా నారాయణుడుంటాడు. నదులు, చెరువులు, బావులు అనే భేదం లేదు. అంతటి పవిత్రమైన కార్తీక మాసంలో హరినామస్మరణ చేసి కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమనం చేసి పరిశుద్ధత పొందవలెను. ఇంద్రియాల్ని అదుపులో పెట్టాలి. కాలభైరవుల ఆజ్ఞ తీసుకొని నీటిలో దిగి స్నానము చేయాలి. స్నానము చేసి దైవర్షికి పితృదేవతలకు భక్తితో తర్పణాలు విడవాలి. సూక్తులను జపించి ఆ నీటిని బొటనవేలితో కలిపి గట్టుకు చేరుకొని గట్టు ఎక్కే ముందు 3 దోసిళ్ళు నీరు గట్టు మీద వేయాలి. కట్టు బట్టను విడిచి 6 మార్లు ఆచమనం చేసి పొడి బట్టతో తలను తుడుచుకోవలను. తరువాత మడి బట్టలను కట్టుకొని దైవనామ స్మరణ చేస్తూ బొట్టు పెట్టుకొని భగవంతుని షోడశోపచారములతో పూజించాలి. పూజ అనంతరము భక్తితో పురాణాన్ని చదవటం గాని వినటం గాని చేయాలి. ఇంటికి వచ్చిన తరువాత దేవతార్చన, అతిథి పూజలు చేసి బంధుమిత్రులతో కలిసి భోజనము చేసి తరువాత 2 మార్లు ఆచనము చేయాలి. మధ్యాహ్నం దాటిన తరువాత పురాణ శ్రవణం చేసి సాయంకాలము సంధ్యావందనాది కార్యక్రమాలు నెరవేర్చుకున్న తరువాత పురాణ శ్రవణం చేసి శివుని ఆలయానికి గాని విష్ణు ఆలయానికి గాని వెళ్ళి దీపారాధన చేసి భక్ష్య భోజ్యాదులతో స్వామిని పూజించి నిర్మల హృదయముతో తనకు వచ్చిన స్తోత్రాలు పఠిస్తూ మౌనముగా భగవద్ధ్యానములో ఉండాలి. ఈ విధముగా కార్తీక మాసం 1 రోజులు చేస్తే వ్రతము పూర్తి అవుతుంది. ఈ వ్రతం చేయుట వలన మోక్షం కలుగుతుంది. ఈ జన్మలో చేసిన పాపాలు, పూర్వజన్మలో చేసిన పాపాలు కార్తీక మాస వ్రతం చేయుట వలన నశిస్తాయి. కార్తీక వ్రతం చేయుట వలన విష్ణు భక్తులు విష్ణులోకాన్ని, శివభక్తులు శివ సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో దాన ధర్మాలు చేసేవారు ఆ రోజు చేసిన పాపాలన్నీ హరించిపోతాయి. వ్రతము పూర్తయిన తదుపరి యథాశక్తి అన్నదానము చేయడం శ్రేయస్కరం. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి మొదటి అధ్యాయం సంపూర్ణం.